హలో పేరెంట్స్, అందరికీ నమస్కారం. నేను దీపిక, స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ని. మీ పిల్లలు వయసుకు తగ్గట్లు మాట్లాడట్లేదా, లేదా అసలు మాట్లాడట్లేదా? ఇంట్లో మీ వంతు ప్రయత్నం మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. జనరల్గా పిల్లల్లో లాంగ్వేజ్ అనేది డెవలప్ అవ్వడానికి ముందు ఎర్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ ఎర్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే లిజనింగ్, లుకింగ్, జాయింట్ అటెన్షన్ అండ్ టర్న్ టేకింగ్ అనమాట. లిజనింగ్ అంటే వినడం. మీ పాప లేదా బాబు ముందు వినికిడి నార్మల్గా ఉందా లేదా టెస్ట్ చేయించుకోండి. మీ వాళ్ళ వినికిడి అనేది నార్మల్గా ఉంటే నేను చెప్పిన విధంగా ఫాలో అయిపోయింది. ఓకే, పిల్లలు ఎప్పుడైతే విని గ్రహిస్తారో వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి లుకింగ్ అంటే చూడటం. మనం మాట్లాడేటప్పుడు పిల్లలు మన ముఖం వైపు చూడాలి. మనం ఎట్లా మాట్లాడుతున్నాము, మనం మాట్లాడే శబ్దాలు, పదాలు వైపు వాళ్ళు అబ్జర్వ్ చేయాలన్నమాట. అప్పుడే వాళ్ళు మనం చెప్పింది ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ జాయింట్ అటెన్షన్, టర్న్ టేకింగ్ అనమాట. జాయింట్ అటెన్షన్ అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే వస్తువుపై దృష్టి పెట్టడం. ఇందులో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి పాప లేదా బాబు, ఇంకొకటి ఇంకొకటి మీరు చూపిస్తున్న వస్తువు లేదా మీరు మాట్లాడేది, ఇలాంటివి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టర్న్ టేకింగ్ అనమాట. మీరు ఆ పిల్లలతో ఆటలో కూర్చున్నప్పుడు వాళ్ళ టర్న్ వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయడం. అంటే వాళ్ళు మీకు బాల్ వేసినప్పుడు మళ్ళీ మీరు తిరిగి బాల్ వేసే వరకు వాళ్ళు వెయిట్ చేయడం అనమాట. దీన్ని టర్న్ టేకింగ్ అంటాము. సో జనరల్గా పిల్లల్లో ఈ జాయింట్ అటెన్షన్, టర్న్ టేకింగ్ అనేది సరిగా డెవలప్ అవ్వకపోతే మనం ఎంత ట్రై చేసినా స్పీచ్ అనేది వాళ్ళు ఇమిటేట్ చేయరన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ పిల్లల్లో ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. మనం కూడా ఈ ఆటలోనే ఆ స్కిల్స్ అనేది డెవలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ లిజనింగ్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాము. షేకర్స్, డ్రమ్స్ ఇలాంటివి యూస్ చేయడం ఆటలో. తర్వాత రెడీ సెట్ గో గేమ్స్ ఆడడము, స్టోరీ బుక్స్ చదవడము వాళ్ళతో కలిసి, రైమ్స్ విత్ యాక్షన్స్ యూస్ చేయడము, ఇలాంటివి మనం యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ లుకింగ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనం బబుల్స్, బెలూన్ ప్లే లేదా ఇంకా హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఇలాంటివి ఎన్నో యూస్ చేయొచ్చు. నెక్స్ట్ జాయింట్ అటెన్షన్ అండ్ టర్న్ టేకింగ్ ఇంప్రూవ్ చేయాలి అంటే సో మీరు డైలీ యాక్టివిటీస్లో డైలీ మీరు చేసే పనుల్లోనే వాళ్ళకి జాయింట్ అటెన్షన్ అండ్ టర్న్ టేకింగ్ అనేవి డెవలప్ చేయొచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు మీ పాపకి లేదా బాబుకి ఫీడింగ్ టైం అయింది. సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఒక కప్పు తీసుకొని మీరు ఆ పాప చేతికి ఇవ్వండి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఆ కప్పు మీ పాప చేతిలో నుంచి మీ చేతిలోకి తీసుకొని పాలు అందులో పోసి తర్వాత దాన్ని తిరగొడుతున్నప్పుడు పాప అది అబ్జర్వ్ చేసేలాగా చూడండి. ఓకేనా? అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు ఆ కప్లో పోసి మీ పాప చేతికి ఇవ్వండి. పాప పాలు తాగేసినాక మళ్ళీ ఆ కప్ మీ చేతికి ఇచ్చేలాగా చూడండి. ఇట్లాంటి ఎన్నో యాక్టివిటీస్ మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. డైపర్ చేంజ్ చేసేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు, ఫుడ్ తినేటప్పుడు ఇట్లాంటివన్నో మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒక్క మెథడ్ ఏంటంటే పాప ఆ ఆబ్జెక్ట్ని పట్టుకోవాలి, తర్వాత దాన్ని చూడాలి, తిరిగి ఆ ఆబ్జెక్ట్ అనేది మీ చేతికి ఇవ్వాలి. దీనివల్ల జాయింట్ అటెన్షన్, టర్న్ టేకింగ్ అనేది ఒకటేసారి డెవలప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వాళ్ళు ఆ యాక్టివిటీ చేసేటప్పుడు మన వైపు చూడాలి అంటే వాళ్ళ హ్యాండ్స్ అనేది వాళ్ళ ఐస్ని ఫాలో అవ్వాలి. సో వాళ్ళ హ్యాండ్స్ ఎప్పుడైతే ఫాలో అయితే ఆటోమేటిక్గా వాళ్ళ ఐస్ అనేవి యాక్టివిటీ మీదకి వస్తాయి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు పాప చేయి పట్టుకొని చేయించండి. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే ఆ యాక్టివిటీ వైపు చూడడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో బాబు వయసు 18 నెలలు. ఆ బాబుకి నేను లిజనింగ్, లుకింగ్, టర్న్ టేకింగ్, జాయింట్ అటెన్షన్ అనేవి ఎలా డెవలప్ చేయాలనుకున్నానో, ఎలా డెవలప్ చేశానో చూడండి. ఓకేనా? Ready, set, go! Ready, set, go!
Ready, set, go! Nanda, your turn. Ready, set, go! Easy. పిల్లలు ఏదైనా ఆట ద్వారా నేర్చుకుంటారని చెప్పాను కదా. సో నెక్స్ట్ వీడియోలో పిల్లల ఏజ్ రేంజ్ అనేది కూడా వాళ్ళు ఆడే ఆటల్ని బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళ లాంగ్వేజ్ కాగ్నిషన్ కూడా అదే రేంజ్లో ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? మీ పాప లేదా బాబు ఏ రేంజ్లో ఉన్నారు, ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ అనేది ఎక్కడుండిపోయింది, మీరు ఎక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.